దమ్మాటి సాంబయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. ఈ సందర్భంగా మనము ముఖ్యమైనటువంటి ముగ్గురు నాయకులను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మొదట కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు ఎప్పుడు వ్యతిరేకం కాదు, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి జోడో యాత్ర సందర్భంగా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఆ తర్వాత చాలా మందికి అవకాశాలు వస్తాయి ముఖ్యమంత్రి కావడానికి, మంత్రులు కావడానికి, ఎమ్మెల్యేలు కావడానికి. ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని కార్యాచరణకు దిగడం అనేది గొప్ప విషయం. ఈ విషయంలో మరి అక్కడ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏదైతే తీర్పిచ్చిన వెంటనే మరి అన్న రాజనరసింహన్న గారు సూచనతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణలోనే మేము వర్గీకరణ తప్పకుండా మేము మధ్యస్థమని చెప్పేసి ప్రకటన చేయడం, అతి తొందరలోనే ఏకసభ్య కమిషన్ వేసి తద్వారా రిపోర్ట్ తెప్పించుకోవడం, మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అందులో అన్నగారికి గౌరవప్రదమైన స్థానం ఇచ్చి వారి ద్వారా కూడా రిపోర్ట్ తీసుకొని మరి మొన్నటికి మొన్న మేము మనందరం చూసినాం శాసనసభలో వర్గీకరణను సమర్థిస్తూ తీర్మానం చేయించి రేపు దానికి చట్టబద్ధత కల్పించడానికి కూడా ముందుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మన మాదిగ జాతి భవిష్యత్ తరాలకు జీవితాన్ని అందించిన వ్యక్తిగా మనందరం కూడా కృతజ్ఞంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా దామోదరం రాజనరసింహన్న గారు ఇవాళ సబ్ ప్లాన్ గురించి మీ అందరికీ తెలుసు. ఆనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో వారు తీసుకున్నటువంటి ఒక మన జాతికి ఆయన చేసిన మేలు మామూలుది కాదు, దాన్ని కూడా విస్మరించొద్దు. అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత తొందరగా మనకు అందించిన దానిలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి పెద్దలు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహరావు గారికి కూడా కృతజ్ఞత తెలియజేసి అవకాశం ఇచ్చిన వేదికకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్.